హాయ్ దిస్ ఈస్ రాజేశ్వరి వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు వీడియోలో బోట్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ విత్ ఐ హోల్ నెక్ సర్క్యులర్ ట్రయాంగిల్ చూపిస్తాను. 2 మీటర్స్ లైనింగ్ తీసుకోవాలి, డబల్ ఫోల్డ్ చేసుకోవాలి, ఓపెనింగ్ ఎండ్స్ లెఫ్ట్ సైడ్ ఉండేలా చూసుకోవాలి, క్లోజ్ ఎండ్స్ వచ్చేసి మన సైడ్ పెట్టుకోవాలి. మెజర్మెంట్స్ ఇవి. ఇదంతా టోటల్ మెజర్మెంట్స్ చూపించాను. మనం 1/4 తీసుకోవాలి. దీంట్లో 36 వచ్చేసి లెంత్, టాప్ లెంత్ 36 కాబట్టి లైనింగ్ మనకి కుర్తీస్కి కొంచెం లోపల పైకి ఉంటుంది, ఈక్వల్గా ఉండదు. దానికోసం లైనింగ్ 35 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 35 ఇంచెస్ దగ్గర ఒక మార్క్, చెస్ట్ లెంత్ 6, వెస్ట్ లెంత్ 12.5, హిప్ లెంత్ 18 ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా 4 లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనం షోల్డర్ మార్క్ చేసుకుందాం. బోట్ నెక్ కదా, నేనైతే విడ్త్ వచ్చేసి 4 తీసుకుంటున్నాను. అది ఒక్కొక్కరికి డిఫరెంట్ సైజెస్లో ఉంటుంది, అది మన ఇష్టం. షోల్డర్లో హాఫ్ పెట్టుకుంటే మొత్తం సరిపోతుంది. షోల్డర్ అండ్ నెక్ విడ్త్ కోసం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. విస్ట్ లూజ్ మార్క్ చేసుకుంటున్నాను 7.02, 2 ఇంచెస్ ఎక్స్ట్రా. హిప్ లూజ్ 9.2 అలా వచ్చింది. ఇక్కడ 1 ఇంచే మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే మనం కట్స్ నీట్గా రావడం కోసం. తర్వాత ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మీ దగ్గర కర్వ్ స్కేల్ లేకుండా నార్మల్ స్కేల్తో అయినా డ్రా చేయండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ అన్ని డ్రెస్సెస్ లాగే మార్క్ చేసుకుంటే బోట్ నెక్, కాలర్ నెక్, హై నెక్ కుర్తీస్కి ఆర్మ్ హోల్ అనేది చాలా ఫిట్ అవుతుంది. మీరు ఒకసారి మెజర్ చేసుకోండి, ఇలా డ్రా చేసుకొని. మనకి కావాల్సిన సైజ్ రాదు. ఈ డ్రెస్ యొక్క ఆర్మ్ హోల్ వచ్చేసి 16, కానీ నేను ఈ మార్కింగ్ని మెజర్ చేసినప్పుడు 7 ఉంది. సో మనం ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి తీసుకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు. అప్పుడు మనకి ఆర్మ్ హోల్ కరెక్ట్ వస్తుంది. చూడండి, అక్కడ 8 వచ్చింది నాకు. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ సపరేట్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మనం షోల్డర్కి కట్ చేసుకోము, బ్యాక్లోనే తీసుకుంటాము. షోల్డర్లో ఫోల్డింగ్ ఉంటుంది కదా పైన, ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది బ్యాక్ కట్ చేసుకోవాలి. ఇది మీకు నేను ఎందుకు ఇక్కడ 1 ఇంచ్ బ్యాక్ పార్ట్కి ఒక్కటే తీసుకున్నాను అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. సెంటర్ దగ్గర కట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది మనకి కట్స్ పెట్టుకోవడం వల్ల. కట్స్ ఓపెనింగ్ కూడా 18, అందుకని అక్కడే పెట్టుకున్నా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సపరేట్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే డిజైన్ ఉంది కదా, ఇది ఫ్లవర్స్ ఒకటి పైకి ఒకటి కిందికి పడకుండా ఉండడం కోసం. యాక్చువల్లీ 36 మన టాప్ లెంత్. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 37 తీసుకోవాలి. ఫోల్డింగ్స్ అన్నీ ఉంటాయి కదా ఎక్స్ట్రా, దానికోసం. బ్యాక్ వచ్చేసి చేసుకునేటప్పుడు కూడా ఇప్పుడు మనం 35 తీసుకున్నాము, కాకపోతే బ్యాక్ 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా షోల్డర్స్ కోసం, అది 36 అయిపోయి ఉంటుంది లైనింగ్ లెంత్. సో మనం 38 తీసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్. హ్యాండ్స్ మార్క్ చేసుకుందాం. నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 10, 11 తీసుకోవాలి. 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి అండ్ 1/2 ఇంచ్ ఫోల్డింగ్కి సరిపోతుంది. అక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక లైన్ అండ్ 11 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ 3 ఇంచెస్ లైన్ వచ్చేసి ఆర్మ్ హోల్ లూజ్ డ్రా చేసుకునే లైన్. కింద ఎల్బో హ్యాండ్స్ దగ్గర లూజ్ వచ్చేసి 5, ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఆర్మ్ హోల్ వచ్చేసి 16 అండి, దాంట్లో 1/2 8, 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ కోసం. మార్క్ చేసుకున్న లూజెస్ మొత్తం ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. మనం హ్యాండ్స్ కర్వ్ కోసం ఆర్మ్ హోల్ లూజ్ దగ్గర 0.7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి
ఒక షేప్ డ్రా చేసుకుంటే మీకు హ్యాండ్స్ అనేది షేప్ నీట్గా వస్తుంది. కట్స్ పెట్టుకుందాం. సెంటర్ కట్స్ ఒకటి, ఆర్మ్ హోల్ లూజ్ దగ్గర ఒక కట్. ఇప్పుడు షేప్ డ్రా చేసుకుందాం. ఫ్రంట్ ఎక్కువ కుర్చీ రాకుండా ఒక 1/2 ఇంచ్ ఇలా కర్వ్ తీసుకుంటే మనకి కుర్చీ రాకుండా నీట్గా వస్తుంది. నెక్స్ట్ కట్ చేసుకోవడం కోసం క్యాన్వాస్ తీసుకున్నాను. లెంత్ 9.5, విడ్త్ వచ్చేసి 10 తీసుకున్నా. హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీకు నెక్ విడ్త్ ఎంతైతే కావాలో అంత మార్క్ చేసుకోండి. నేను 4 మార్క్ చేశాను. లెంత్ కూడా 4. ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే యూజ్, మీకు కావాల్సిన డిజైన్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు అండ్ షేప్స్ కూడా కొంచెం నీట్గా వస్తాయి. ఐ హోల్ నెక్ కోసం 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి మళ్ళీ 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఒక బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. రౌండ్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఒక బోట్ షేప్లో డ్రా చేసుకోవాలి. అండ్ ఐ హోల్ నెక్ అన్నాను కదా, దాని విడ్త్ వచ్చేసి టోటల్ 4 తీసుకున్నాను. దాంట్లో హాఫ్ వచ్చేసి 2. ఒక షేప్ ఇవ్వాలి ఐ లాగా ఇలా. బోట్ నెక్ అనేది కొంతమంది ఎక్కువ డీప్ తీసుకుంటారు, కొంతమంది హై ప్రిఫర్ చేస్తారు. మన ఇష్టం అది, మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు. కాకపోతే షేప్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కట్ చేసుకుందాం డిజైన్ని. ఎక్స్ట్రా ఒక 0.7 ఇంచెస్ అట్లా పెట్టుకొని మిగతా మొత్తం కట్ చేసుకోవాలి చుట్టూ. ఇలా వస్తుంది నెక్. బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం. దానికోసం క్యాన్వాస్ వచ్చేసి లెంత్ 9.5, విడ్త్ 10 తీసుకున్నాను. హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. నెక్ లెంత్ వచ్చేసి 8.5 మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్స్లోకి 1/2 ఇంచ్, విడ్త్ వచ్చేసి 3 తీసుకున్నాను. పైన కూడా 3 మార్క్ చేసుకొని బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ డిజైన్ కోసం నేను ఇక్కడ 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను డిజైన్ డ్రా చేసుకోవడం కోసం. ఇది ట్రయాంగిలే, కాకపోతే సర్కులర్ ట్రయాంగిల్ షేప్ వస్తుంది. అక్కడ 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఒక రౌండ్ తీసుకోవాలి కింద ట్రయాంగిల్ షేప్లో. ఇప్పుడు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న అన్ని నెక్స్ వేస్ట్ క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. కార్నర్స్కి స్టిచ్ చేసుకోవాలి క్యాన్వాస్ మీద. ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకొని తర్వాత ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉండకూడదు. ఇప్పుడు ఫ్రంట్ నెక్
పా ఓ పైన డిజైన్ ఉంటుంది కదా, దాన్ని స్టిచ్ చేసుకుందాం. అన్ని నెక్స్ 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని మిగతా మొత్తం కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా స్టిచ్ చేసుకుందాం. బ్యాక్ నెక్, అన్ని డిజైన్స్ క్యాన్వాస్ కార్నర్కి స్టిచ్ వేసుకోవాలి. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా, ఒక సైడ్ పైకి ఒక సైడ్ కిందికి లేకుండా ఈక్వల్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంతే. కట్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుంది అక్కడ క్లాత్ అనేది. ఎక్కువ పెట్టుకోకూడదు, చాలా లైట్ కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఎక్స్ట్రా 1/2 ఇంచ్ క్లాత్ కట్స్ పెట్టుకున్నాం కదా, స్టిచ్ వేసుకుందాం. అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఫోల్డ్ చేసుకొని సెంటర్ కట్ పెట్టుకుంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. బ్యాక్ నెక్ స్టిచ్ చేసుకుందాం. మెయిన్ క్లాత్ లైనింగ్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి, ఈక్వల్ ఉన్నాయా లేదా చూసుకొని. మీరు కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైతే ఫస్ట్ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కదలకుండా ఉండడం కోసం సెంటర్ ఒక స్టిచ్ చేసుకోండి. తర్వాత నెక్ పీస్ పెట్టుకొని ఇంకో స్టిచ్ వేసుకోవచ్చు. మిడిల్లో వేసుకోవాలి, అప్పుడే మనకి డిజైన్ అనేది కరెక్ట్గా సెంటర్లో వస్తుంది. లేదంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ నెక్ క్రాస్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ సెంటర్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. డిజైన్ కార్నర్కి స్టిచ్ వేసుకోవాలి. మీరు కార్నర్స్ దగ్గర చాలా నీట్గా స్టిచ్ వేసుకుంటే అప్పుడు మీకు టర్న్ అయ్యేటప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఎలాగైతే స్టిచ్ వేసుకున్నామో అలాగే టర్న్ అవుతుంది. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మిగతా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. కట్స్ పెట్టుకోండి. ఏ డిజైన్ అయినా సరే టర్న్ అవ్వాలంటే ఈజీగా కట్స్ పెట్టుకోవాలి. ఇంకా
థ్రెడ్ కట్ అవ్వకుండా మనం వేసిన స్టిచ్చింగ్ ఉంటుంది కదా, ఆ వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ లైనింగ్ ఉంటుంది కదా కింద, అది ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటున్నాను 1/2 ఇంచ్. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ ఎలా స్టిచ్ చేసుకున్నామో ఫ్రంట్ కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసుకోవాలి. అండ్ కార్నర్కి వేసుకోవాలి. నెక్స్ ఎప్పుడైనా అటాచ్ చేసేటప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఫ్రంట్ సైడ్ ఉండాలి, దాని మీద నెక్ పెట్టి అటాచ్ చేసుకోవాలి. అప్పుడు మనం టర్న్ చేసినప్పుడు నెక్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా కొన్ని నెక్స్ ఉంటాయి, అవి ఏంటంటే ఆపోజిట్ క్లాత్ తీసుకున్నప్పుడు అవి లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ మీద అటాచ్ చేసి పైకి తీసుకోవాలి. అంటే ఆపోజిట్ క్లాత్ అనేది పైన కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇది మెరూన్ కదా, దీనికి బ్లాక్ కలర్ ఏదైనా డిజైన్ వేయాలి అనుకుంటే ప్యాచ్ వర్క్ లాగా, అప్పుడు లోపల నుంచి పైకి వేసుకోవాలి. అది నేను మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను, ఆ డిజైన్స్ కూడా ఎలా వేసుకుంటారో అని చెప్పేసి. నేను అక్కడ పైన టాప్కి ఒక స్టిచ్ వేసుకున్నా. లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను నెక్. మనం ఇలా బ్యాక్ నెక్కి లైనింగ్ అటాచ్ చేయలేదు, నెక్ పీస్ అండ్ లైనింగ్. ఎందుకంటే షోల్డర్స్ అనేది కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ ఉండే కోసం టర్న్ చేసుకోవాలనేసి నేను అలా వేయలేదు. కీ హోల్ డిజైన్ పెట్టుకోవాలనుకున్నాం కదా, దానికోసం మనం ఇంకొక పీస్ రెడీ చేసుకున్నాం కదా, అది 1.5 ఇంచ్ క్యాప్ పెట్టేసి అలా మిడిల్లో ఒక గుండు పిన్ అలాంటిది ఏదైనా పెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్గా సెంటర్లోనే ఉంటుంది, అటు ఇటు కదలకుండా. ఇది కూడా సేమ్ ఫ్రంట్ బ్యాక్ నెక్స్ ఎలా వేసుకున్నామో పైన నుంచి లోపలికి సేమ్ స్టిచ్ వేసుకోవడం, కట్స్ పెట్టుకోవాలి. మిగతా క్లాత్ మొత్తం మనం కట్ చేసి ఉంటాం కదా మిడిల్లో, ఆ హోల్లో నుంచి లోపలికి తీసేసి స్టిచ్ వేసుకోవాలి. లేదంటే మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, డబల్ స్టిచ్ ఇష్టం లేని వాళ్ళు. మిడిల్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది కట్ చేసుకోవడం కోసం నేను ఇట్లా ఫోల్డ్ చేసేసి జస్ట్ 0.3 ఇంచెస్ అంత క్లాత్ వస్తుంది, అక్కడ కట్ చేస్తే మిడిల్లో ఒక హోల్. ఐ హోల్ అనేది చాలా డిఫరెంట్ మోడల్స్ పెట్టుకుంటారు. ఇది బేసిక్ ఐ హోల్. ఇంకొక ఐ హోల్ ఉంటుంది, అది బ్లౌజెస్కి మనకి ఎలా అంటే ఆర్మ్ హోల్ దగ్గర వరకు కట్ ఉంటుంది, అది స్పేర్ పీస్ వస్తుంది, పైన ఒక పీస్ కింద ఒక పీస్. ఆ డిజైన్ కూడా మీకు కావాలంటే నాకు అడగండి, నేను చూపిస్తాను. పైన ఒక స్టిచ్ వేసుకోవాలి నెక్ టర్న్ చేసుకున్న తర్వాత. ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం హోల్ ఉంది కదా, ఆ హోల్లో నుంచి లోపలికి తీసేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. నేను ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను, హెమ్మింగ్ చేసుకోవట్లేదు. ఒకవేళ మీకు ఈ డబల్ స్టిచ్ అక్కడ ఇష్టం లేకపోతే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు మీరు. అంటే లోపల ఒక నెక్ పీస్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం లైనింగ్కి అటాచ్ చేసి స్టిచ్ చేసుకుంటాం, అది ఇక్కడ డబల్ స్టిచ్ వేస్తున్నాను. అలా లైనింగ్కి ఆల్రెడీ అటాచ్ చేసేసాం కదా మనం పైన నెక్. లేదంటే మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను, ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్. బ్యాక్ నెక్ పీస్ ఉంది కదా, నెక్ పీస్ అటాచ్ చేసుకుంటున్నా లైనింగ్కి. నెక్ పీస్ మాత్రమే జాయిన్ చేయాలి బ్యాక్ సైడ్.
లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకోకూడదు, ఎందుకంటే షోల్డర్స్ టర్న్ చేసుకోవడం కోసం. షోల్డర్స్ జాయిన్ చేసుకోవడం కోసం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, అండ్ బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ సేమ్ పెట్టాలి. బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయలేదు. సో మెయిన్ క్లాత్స్ 2 పెట్టేసి లైనింగ్ని టర్న్ చేసి 1/2 ఇంచ్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి షోల్డర్స్. ఇప్పుడు మీరు స్టిచ్ చేస్తున్నప్పుడు ఎట్లుంటుందంటే అక్కడ లైనింగ్ పీస్, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకొక లైనింగ్ పీస్ వస్తుంది, అలా ఉంటుంది. అప్పుడు మనకి షోల్డర్స్ జాయిన్ చేసినది అనేది కనిపించదు, నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇప్పుడు షోల్డర్స్ పైన అండ్ బ్యాక్ నెక్ పైన మనం స్టిచ్ వేయలేదు కదా మెయిన్ సైడ్, అది వేసుకోవాలి. ఫినిషింగ్ అంటే ఏం లేదు, మనం స్టిచ్ చేసుకునేది కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయేలాగా స్టిచ్ వేసుకోవడం. బ్యాక్ పార్ట్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోలేదు కదా, అది అటాచ్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా ఎంతైతే క్లాత్ పెట్టుకున్నామో అంత వదులుకుంటూ స్టిచ్ చేసేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. 2 జాయింట్స్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఫ్రంట్ వచ్చేసి 3 వచ్చింది, బ్యాక్ వచ్చేసి నాకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది, 3.5. ఇలా ఎందుకు వచ్చిందంటే నేను నెక్ విడ్త్ మార్క్ చేసుకునేటప్పుడు 4 మార్క్ చేసుకున్నాను, కానీ నెక్ పీస్ కట్ చేసేటప్పుడు 3 ఇంచెస్ పెట్టుకున్నాను, నెక్ విడ్త్ అనేది పెద్దగా అవుతుందని చెప్పేసి. సో ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ క్రాస్గా తీసేస్తే మనకేం అంత డిఫరెన్సెస్ ఏం రావు. హ్యాండ్స్ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. నేను ఇక్కడ హ్యాండ్స్కి లైనింగ్ వేసుకోలేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు, అది మీ చాయిస్. హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. సెంటర్ కట్ ఉంటుంది కదా, అది షోల్డర్స్ దగ్గర పెట్టి 1/2 ఇంచ్ పెట్టుకొని ఒక సైడ్ స్టిచ్ వేసుకోవాలి, తర్వాత ఇంకొక హాఫ్ సైడ్ వేసుకోవాలి. అప్పుడు మనకి హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వస్తాయి, ఎగ్జాక్ట్గా సెంటర్లో. మిగతా హాఫ్ స్టిచ్ చేసుకుంటున్నాను. సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్స్ బాడీ పార్ట్ మొత్తం జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ లూజ్ ఒకసారి మళ్ళీ చూసుకొని 5 ఇంచెస్ కదా, వెనకిల్ సైడ్ మీకు మార్కింగ్ ఉంటుంది హ్యాండ్ది, దాన్ని చూస్తూ మీరు స్టిచ్ వేసుకోవచ్చు. ఆర్మ్ హోల్ దగ్గర ఒక కట్ పెట్టుకొని ఉంటాం కదా కట్ చేసేటప్పుడు, అది ఆర్మ్ హోల్ లూజ్. అవన్నీ కలుపుతూ స్టిచ్ వేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న సైడ్ ఒకటి ఉంటుంది కదా, ఆ సైడ్ ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇంకో సైడ్ మార్కింగ్ ఉండదు, మీరు ఇలాగే ఈజీగా మార్కింగ్ ఉంటే స్టిచ్ చేసుకోగలమంటే దీన్ని హాఫ్ ఫోల్డ్ చేసి ఈ స్టిచ్ మీద మార్కర్తో గీసుకొని అచ్చులాగా పెట్టుకోవచ్చు. అప్పుడు మనం అటు సైడ్ కూడా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. డబల్ స్టిచ్ వేస్తున్నాను. సైడ్ కట్స్ స్టిచ్ వేసుకోవాలి. మనం 1 ఇంచ్ క్లాత్ పెట్టాం కాబట్టి 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటే అది 1 ఇంచ్ అవుతుంది. 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకున్నది కార్నర్స్కి స్టిచ్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఓపెనింగ్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా కింద ఉందా లేదా అనేసి చూసుకొని నీట్గా స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ని నేను చూపించినట్లు ఫోల్డ్ చేసుకొని అప్పుడు మీకు ఈ కట్స్ అనేది నీట్గా వస్తాయి. కట్స్ దగ్గర ఎప్పుడు రఫ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంతమంది ఇలా లాగుతారు, అప్పుడు ఈజీగా కట్స్ ఊడిపోతాయి.
అలా ఊడిపోకుండా ఉండాలంటే ఒక 2-3 టైమ్స్ రఫ్ చేసుకోండి మీరు. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఇట్లా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఆ 1 ఇంచ్ క్లాత్ వదులుకోవడం వల్ల ఎక్స్ట్రా ఏం లేకుండా నీట్గా వచ్చినాయి కట్స్ అనేది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కట్స్ ఓపెనింగ్ దగ్గర ఎలా వచ్చింది అనేసి. ఇంకో కార్నర్కి స్టిచ్ వేసుకుంటాం కదా, అలాగే వేసుకోవాలి ఇది కూడా. ఒకసారి చెక్ చేసుకోవాలి కింద స్టిచ్ చేసుకునే ముందు ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ క్లాత్ అనేది ఈక్వల్గా ఉందా, ఎక్స్ట్రా ఉందా అనేసి. నాకు ఇక్కడ చూసారా కొంచెం ఒక 1/2 ఇంచ్ క్లాత్ అక్కడ ఎక్స్ట్రా కనిపించినట్లుంది. ఇలా ఎందుకు వస్తాయంటే మనం ఏవైనా క్రాసెస్ అలా పీసెస్ అనేది నీట్గా స్ట్రైట్ కట్ చేసుకోకపోతే వస్తుంది. ఆ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెద్ద ఏం కాదు, అంతకన్నా ఎక్కువ వస్తే మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటారు. చెక్ చేసుకోండి ఒకసారి. కింద ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి 1/2 ఇంచ్ అనేసి. బ్యాక్ నెక్కి బటన్ పెట్టుకుంటున్నాను. బటన్ హోల్డ్ చేసే డోరీలా ఉంటుంది కదా, దానికోసం 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని పాదం కుట్టు వేసుకోవాలి. మీ దగ్గర పాత మిషన్ నీడిల్కి దారం వేసుకొని దానికి కింద ఒక నాట్ వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఒక కార్నర్కి దాన్ని నాట్ వేసుకొని ఆ నీడిల్ యొక్క బ్యాక్ సైడ్ నుంచి పాదం గ్యాప్తో స్టిచ్ వేసుకున్నాం కదా, దాంట్లో లోపల నుంచి మనం టర్న్ చేసుకోవాలి. నీడిల్ బ్యాక్ సైడ్ నుంచి అలా లోపలికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆ నీడిల్ని మెషిన్కి ఎక్కడైనా నట్స్ ఉంటాయో ఇలా అక్కడ తగిలించి కింద ఆ నాడ్ ఉంటుంది కదా, ఆ నాడ్ నుంచి టర్న్ చేసుకోవాలన్నమాట. మనం ఇలా కిందికి లాగుతూ ఉంటే ఒక డోరీ షేప్ అయిపోయేసి మనకి ఇలా ఈజీగా డోరీ అనేది బయటికి వస్తుంది. బటన్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకున్నాను, లెఫ్ట్ సైడ్ ఆ హ్యాంగ్ చేసుకోవడానికి స్టిచ్ వేసుకున్నాను. బటన్ ఏ సైజ్ ఉంటుందో దానికన్నా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. Thanks for watching this video. If you like this video, please like, share and comment. Don't forget to hit the bell icon to get notification.